హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కాబూల్ చనా కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ముందుగా నేనైతే కుక్కర్ తీసుకున్నాను. ఈ కాబూల్ చనా ఏం చేయాలంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయం అయితే నేను కుక్కర్లో అయితే పెడుతున్నాను. కుక్కర్లో ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా. ఈ ఫ్రై అయినాక చూడండి, కావాల్సిన అయితే నానబెట్టినాక అలా అవుతాయి. ఇది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా వేగినాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం. అందులో చిన్నపాటి ఆనియన్, వెల్లుల్లి, అల్లం, 4 టమాటాలు, కొంచెం ఒక ఇలాచి, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకుని మిక్సీ అయితే పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని ఆ టమాటా ప్యూరీ అవుతుంది కదా, దాన్ని కుక్కర్లో వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ అందులోనే వేసేసి కొంచెం టమాటా అనేది టమాటా ఉల్లిపాయ వేసాం కదా, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని పచ్చివాసన అయితే పోతుందండి కొద్దిసేపు ఉడికినాక. ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ కాబూల్ చనా అనేది వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పొటాటో అండి, 1 లేదా 2 పొటాటోలు ఒక పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అది పొటాటో వేసుకుంటే ఏమంటే గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. రోటీకైనా అన్నంలో కలుపుకోవడానికైనా చాలా బాగుంటుంది. అందుకనేసి నేనైతే పెద్ద ముక్కలుగా చేసేసి అందులో వేసేస్తున్నాను. వేసేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పెరుగు కొద్దిగా మజ్జిగలా చేసేసి మిక్సీ పట్టేసి ఇందులో వేసుకుని పెరుగు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇదిగోండి కుక్కర్ అయితే మొత్తం మునిగేంత వరకు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్ వచ్చేంత వరకు 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. దాని తర్వాత ఈ పెద్ద పెద్ద బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఇవంతా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటే ఆ గ్రేవీ అంతా థిక్గా అయిపోతుంది. ఆ తర్వాత ఉప్పు చూసుకొని కొత్తిమీర వేసుకొని దించుకోవడమే. మీకు కనుక నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.